ప్రయత్నం లేని పనికి కాలం కలిసి రాదు. నీ అంతరాత్మను మించిన గురువు లేదు, తన మాట విడువకు. నీ హృదయాన్ని మించిన కోవెల లేదు, తన గుణాన్ని వదలకు. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఓటమి నుంచి పాఠాన్ని నేర్చుకో, అంతేగాని అదే ఓటమిని గురించి ఆలోచిస్తూ కృంగిపోకు. జీవితంలో కూడా ఓడిపోతావు. ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు అని చెప్తున్నా నీ కోసం నువ్వు నిలబడు. ఎందుకంటే నీకేం కావాలో నీకన్నా బాగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఓటమికి దగ్గర కాకుండా ఉండాలంటే గెలవాలన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. కష్టమైనా పర్వాలేదు, మనమంటే ఇష్టం లేని వాళ్లకు దూరంగానే ఉండాలి. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తే ఒంటరితనం ఎవరిని ఎలా నమ్మాలో నేర్పుతుంది. గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజు అంటూ ఒకటి వస్తుంది. అన్ని చదివినవాడు ఉద్యోగం కోసం పోరాడుతుంటే ఏమి చదువని వాడు వ్యాపారం పెట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. విజయానికి సంతోషించడం మంచిదే, కానీ వైఫల్యానికి కారణమైన సందర్భాల నుండి కొత్త పాఠాలను నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ సృష్టిలో చివరి వరకు తోడు ఉండేది భార్యాభర్తల బంధం మాత్రమే. కాబట్టి ఎవరి కోసమో మీ తోడుని మీరు దూరం చేసుకోకండి. ఆత్మసంతృప్తి లేని ఆస్తులు ఎన్ని ఉన్నా వ్యర్థమే. కోట్ల ఆస్తి ఉన్నా కొనుక్కోలేనిది మనశ్శాంతి. కోల్పోవడం అలవాటు అయిన వారికి కోలుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరంగా ఒంటరిగా బ్రతకడం మేలు. జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువుల వంటివి. ఎక్కువయ్యే కొలిది బ్రతుకు ప్రయాణం భారమై ముందుకు సాగదు. మోసం చేసిన వాళ్లపై పగ, ప్రతీకారం అంటూ సమయాన్ని వృధా చేసుకోకండి. క్రుల్లిన పండ్లను చెట్టు కూడా మోయదు, అవే రాలిపోతాయి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలి అని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకోవాలి, కానీ వీధంతా తివాచి పరచకూడదు. ఓటమికి దగ్గర కాకుండా ఉండాలంటే గెలవాలన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు. ఏ బంధంలోనైనా నువ్వు టైంకి విలువ ఇవ్వకపోతే ఆ బంధం అక్కడితోనే ముగిసిపోతుంది. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని చులకన చూసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. పాము కొరల్లో విషం కన్నా మనిషి చూపుల్లోని అసూయ చాలా ప్రమాదకరం. సందర్భం, అవకాశం దొరికినా ఎటువంటి తప్పులు చేయని వాడే నిజమైన ఉత్తముడు. కడుపు కాలిన వాడికే మెతుకు విలువ తెలుస్తుంది. కష్టాలు దాటుకొచ్చిన వాడికే బ్రతుకు విలువ తెలుస్తుంది. కొన్ని సమయాలలో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులను మూసుకోవడం మంచిది. జాలి గుణము కలిగిన వారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలిగిన వారికి సుఖాలు ఎక్కువ. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నువ్వు తడవకుండా కాపాడుతుంది. అలాగే ప్రయత్నం విజయాన్ని అందించకపోవచ్చు, కానీ గెలవడం ఎలాగో నేర్పుతుంది. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే, కానీ అన్ని వేళలలో మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. ఏడవాలనుకుంటే గట్టిగా ఏడ్చేయండి, తప్పులేదు. కానీ ఒక్కసారి ఏడవడం ఆపాక మళ్ళీ అదే కారణంతో ఏడవకుండా జాగ్రత్త పడండి. ఓపిక పట్టి చూడు, గాయం చేసిన కాలమే ఏదో రోజు సాయం చేస్తుంది. అందరికీ శత్రువులా కూడా బ్రతుకు, కానీ ఏ ఒక్కడికి బానిసలా మాత్రం బ్రతకకు. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవారే జీవితంలో గెలుస్తారు. ఏది ఏమైనా పరుగు ఆపకు. ఆగితే ప్రపంచం చాలా బరువుగా ఉంటుంది. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటన ప్రపంచం. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపదన కాదు, సంస్కారం. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.